నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. జై తెలంగాణ అంటేనే గుండెల్లో ఒక ఎమోషన్. ఉస్మానియా క్యాంపస్ నుంచి కాకతీయ యూనివర్సిటీ దాకా రోడ్ల మీదకి వచ్చి కేసులు తిన్న కుర్రాళ్ళు ఒకరు, సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు ఇంకొకరు. మరి ఇంతమంది త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఒక దాన్ని వేసింది. దానికి చైర్మన్ గా మన సీనియర్ మోస్ట్ లీడర్ కె కేశవరావుని పెట్టింది. కానీ నిన్న అమరజ్యోతి కార్యాలయంలో జరిగిన మీటింగ్ లో కేకే ఒక పెద్ద బాంబు పేల్చారు. నాడు 3.5 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక రకంగా ఉద్యమంలో పాల్గొనేవారు. మరి అందరికి ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇవ్వాలంటే ఎట్లా సాధ్యమని తేల్చేశారు. దాంతో పాటే అక్కడ సీన్ ఎలా మారిందంటే, ఇచ్చిన హామీల లిస్టు పట్టుకొని విద్యార్థి నేతలు గంటల కొద్దీ మైకులు పట్టుకుంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలంతా తలలు పట్టుకున్నారు. అసలు ఆ మీటింగ్ లో ఏం జరిగింది, కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీల పరిస్థితి ఏంటి అనేది ఇవాల్టి మన ఈ స్పెషల్ అనాలిసిస్ లో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. కష్టం ఏంటంటే ఇప్పుడు 3.5 కోట్ల మంది నేను తెలంగాణకు చందామంటారు. అందరినీ అన్న మన తెలంగాణకు నిజంగానే ఇంటికాడ కూర్చొని ఎవరు భార్యనో, ఎవరు తల్లిలో, ఎవరి అక్కనో, ఎవరి చెల్లెలో తెలంగాణ రావాలా రావాలా నా కొడుకు పోయి పోవాలా అని పంపించింది. ఆమె కూడా నేను పార్టిసిపేట్ చేస్తా అంటుంది. కాబట్టి ఇవన్నీ కష్టాలు ఈ కోదండరెడ్డి జయగారి ముందు పోయేసి తీసుకొచ్చింది కమిటీని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. నేనైతే ఇస్తున్నా, అందరు రిక్వెస్ట్ చేయాలన్నా. కథలోకి వెళ్తే బుధవారం నాడు హైదరాబాద్ లోని అమరజ్యోతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. జేఎన్టీయు, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు ఇలా అన్ని వర్సిటీల స్టూడెంట్ జేఏసీ లీడర్లు హాజరయ్యారు. సమావేశం స్టార్ట్ కాగానే కేకే మైక్ అందుకొని ఉద్యమకారుల సంక్షేమం కోసమే ఈ కమిటీ, మీ సలహాలు సూచనలు ఇవ్వండి అన్నారు. అంతే. ఇక మన స్టూడెంట్ లీడర్లు ఊరుకుంటారా? ఒక్కొక్కరు మైక్ అందుకొని నామినేటెడ్ పోస్టులు కావాలి, 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఉచిత బస్ పాస్లు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటూ డిమాండ్ల లిస్టు చదవడం మొదలు పెట్టారు. ఇది చూసి కేకేకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన వెంటనే ప్రాక్టికల్ పాలిటిక్స్ లోకి వచ్చేసి, చూడండి తమ్ముళ్ళు, నాడు ఉద్యమంలో 3.5 కోట్ల మంది పాల్గొన్నారు. అందరికీ ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాదు అని ప్రాక్టికల్ గా మాట్లాడారు. నిజమే కదా, అందరికీ ఇచ్చుకుంటూ పోతే బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తోంది? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు నిజమైన ఉద్యమకారులను ఎలా తేలుస్తారు? ఇక మీటింగ్ లో అసలైన కామెడీ ఎక్కడ జరిగిందంటే, మన విద్యార్థి నేతలు, వక్తలు మైక్ దొరికింది కదా అని గంటల తరబడి స్పీచ్లు దంచుకొట్టారు. ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయేమో గాని మైక్ వదలకుండా మాట్లాడుతుంటే స్టేజ్ మీద ఉన్న కేకే, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి లాంటి పెద్దల ముఖాల్లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. బాబులారా, సూటిగా పాయింట్ కి రండి మహాప్రభు అన్నట్టు చూశారు. చివరికి కేకే ఒక సూపర్ ప్లాన్ వేశారు. ఈ గందరగోళం నా వల్ల కాదు బాబోయ్ అనుకున్నారేమో గాని ఉద్యమకారుల ఎంపిక బాధ్యత మొత్తాన్ని ప్రొఫెసర్ కోదండరాంకి అప్పగిస్తున్నా అని అనౌన్స్ చేశారు. అబ్బా, జేఏసీ చైర్మన్ గా నాడు అందరినీ నడిపించిన కోదండరాం సార్ కి ఇప్పుడు ఎంత పెద్ద టాస్క్ ఇచ్చారో చూసారా? ఎవరు నిజమైన ఉద్యమకారుడు, ఎవరు కాదో తేల్చాలి. పైగా కేకే ఇంకో సలహా కూడా ఇచ్చారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం మానుకోండి, అర్హులకు న్యాయం చేయడమే మా లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే ఇప్పట్లో తేలేలా లేదు, మ్యాటర్ సీఎం దాకా వెళ్తుందన్నమాట. సరే, అందరికి ఇవ్వలేం సరే, మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టిన హామీల సంగతి ఏంటి? మరి ఇప్పుడు ఉద్యమకారులంతా సరిగ్గా అవే పాయింట్లు గుర్తు చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే చాలు, కొత్తగా ఏమీ అడగట్లేదు అంటున్నారు. ఒకసారి ఆ హామీల లిస్టు ఏంటో మనం కూడా చూద్దామా? ఉద్యమ సమయంలో యువత, విద్యార్థులపై నమోదైన కేసుల తక్షణ ఎత్తివేత, 250 గజాల ఇళ్ల స్థలం, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, నిరుద్యోగుల యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన, ప్రైవేట్ కంపెనీలో తెలంగాణ యువతకు ఏకంగా 75% రిజర్వేషన్లు, యువత స్వయం ఉపాధి కోసం 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. అబ్బా, వినడానికి ఎంత కమ్మగా ఉందో కదా. నెలకు 25,000 పింఛన్, 250 గజాల స్థలం, 4,000 నిరుద్యోగ భృతి. ఇవన్నీ మేనిఫెస్టోలో చూసేసరికి నాడు ఉద్యమకారులు, నిరుద్యోగులు ఖుషి అయిపోయి ఓట్లేసేశారు.
ఇప్పుడు మీటింగ్లు పెట్టి అందరికీ ఇవ్వలేమని కేకే చెప్తుంటే ఉద్యమకారుల గుండె జల్లుమంటోంది. సో ఇది పరిస్థితి. రాష్ట్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇంకా నిజమైన ఉద్యమకారులు ఎవరో తేల్చడానికి కమిటీలు వేసుకోవాల్సి వస్తోంది. కేసులు ఎత్తివేయాలని విద్యార్థులు ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం అభయహస్తం కింద భారీ హామీలు ఇవ్వడం ఈజీనే, కానీ ప్రాక్టికల్ గా అమలు చేయడానికే ఇప్పుడు ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. మరి కేకే కమిటీ, ప్రొఫెసర్ కోదండరాం కలిసి ఎంతమందిని అర్హులుగా తేలుస్తారు? ఆ 25,000 పెన్షన్, ఇళ్ల స్థలాలు ఎంతమందికి దక్కుతాయి? సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఈ మీటింగ్స్ పై, కేకే వ్యాఖ్యలపై, కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యమకారుల హామీలపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.